ఐదేళ్ల పదవీ కాలంలో సాధ్యమైనంత అభివృద్ధి పనులను చేపట్టానని దుగ్గిరాల పంచాయతీ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ అన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు, సిబ్బందికి, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. దుగ్గిరాల గ్రామ పంచాయతీ పదవీకాలం ముగింపు సందర్భంగా గురువారం పంచాయతీ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ని పలువురు అధికారులు ఘనంగా సత్కరించారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బానావత్ వెంకటేశ్వర నాయక్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు, పర్వతనేని హర్షవర్ధన్, మాజీ ఎంపీపీ వెనిగళ్ల కృష్ణప్రసాద్, తెలుగు యువత పాటిపండ్ల సాయి, రామారావు నాయక్, బానావత్ శ్రీను నాయక్, బానావత్ వస్త్రం నాయక్, పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ, పసుపులేటి రవి యాదవ్, సచివాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు, పంచాయతీ అధికారులు, వర్కర్లు పాల్గొన్నారు. సేవ అనేది చేయడం కూడా అదృష్టం. ఒక విధంగా అందరికీ రాదు. ఆ విధంగా సర్పంచ్ అనేది అవకాశం వాళ్ళకి వచ్చింది కాబట్టి ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు ఇంకా ఉండాలి. ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఏమైనా రాజకీయ పదవులను ఆనందించాలని చెప్పి కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఇంకా మనం పదవి ఉంటేనే మనం సర్వీస్ చేయాలనేది రూల్ ఎక్కడ లేదు. ఎవరైనా చేయొచ్చు, ప్రజలకి ఎనీ టైం ఏ టైంలో మనం చేయాలని మనకు అవగాహన ఉంది కాబట్టి దాదాపుగా ఏంటంటే దుగ్గిరాలకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ వారి సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందజేశారు. దాని ప్రతిఫలంగానే మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మరి ఎక్కువ చేసుకోగలిగాము. అందరూ మీనా భేదం కాకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా దుగ్గిరాల గ్రామంలో చేసుకోవడం జరిగింది. ఇదే పందాల్లో ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్ 4 రోజులు పార్టీలు ఉంటాయి, అంతవరకే పరిమితం కావాలి. తర్వాత అయిపోయిన తర్వాత ఇది మన ఊరు, మన గ్రామం, మన ప్రజలు, మన గ్రామాల మొత్తానికి మనం ఎదుర్కొన్నారు అనే భావంతో మనం పనిచేసి ఈ నియోజకవర్గానికి శ్రీ నారా లోకేష్ గారు శాసనసభ్యులుగా ఉంటాం. అదేవిధంగా రాష్ట్ర హెచ్ఆర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీఎస్ మంత్రివర్యులుగా ఉండి అడిగిన వెంటనే నియోజకవర్గంలో మొట్టమొదటి రోడ్డు చివరిలో ఉన్న మనకు నుంచి స్టార్ట్ అయ్యి మంగళగిరి వరకు రోడ్డు వేసి మొదటి అభివృద్ధి పదం నడిపించడం. అదే పందాలో మన పంచాయతీ కూడా ఉన్న 16 మంది సభ్యుల సహకారంతో, కోఆప్షన్ మెంబర్ సహకారంతో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చాలా వరకు సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని ఇప్పుడే మన పెద్దలు శ్రీకృష్ణ ప్రసాద్ గారు వివరించడం జరిగింది. అది వాస్తవంగా మన కళ్ళకు కనపడుతూనే ఉంది. ఎన్నో దశాబ్దాల పోరాటం, రైలుపేట రోడ్డు, దశాబ్దాల కళ, రథశాల రోడ్డు, ఇలాంటి మంచి మంచి రోడ్లు వేసి ఆ డ్రైనేజ్ కూడా వారి హయాంలో అయ్యుంటే బాగుండేదేమో. దానికి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మంత్రివర్యుల సహకారంతో ఈ గ్రామానికి రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మేమందరూ ఎల్లప్పుడూ ఎవరైతే మా ఇతరులు ఉంటారో వారి వెంట నడుస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా ఇందాక పెద్దలు అన్నట్లుగానే 4 రోజులు రాజకీయం, మా ఊళ్ళో అయితే 2 రోజులే రాజకీయం. ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు రోజు, ఎలక్షన్ తర్వాత మేము అందరం కుటుంబ సభ్యులనే. ఏ రోజు రాగద్వేషాలకు వెళ్ళలేదు. ఈ మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ 2027 తర్వాత ఆ డిస్టర్బెన్స్ కూడా అంతా మేము సరి చేసుకొని అందరూ స్నేహపూర్వకంగా ఉంటున్నాము. ఆ స్నేహపూర్వక వాతావరణాన్ని బయట వారు వచ్చి మన మధ్య ఎటువంటి చుట్టూ పెట్టకుండా మనమే, మన గ్రామం, మన ప్రజలు, మన కుటుంబ సభ్యులు, మన వరకు ఏ మాకు వర్గ భేదాలు, అభిప్రాయ భేదాలే ఉంటాయి. ఇలా సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే విధంగా మన వేదికను అలంకరించిన మన ఎంపీడీఓ గారైన శ్రీనివాస సారికి, అదే విధంగా మాజీ ఎంపీపీ గారైన వెనిగళ్ల కృష్ణప్రసాద్ గారికి, అదే విధంగా మన మాస్టర్ గారికి, మన డిప్యూటీ ఎంపీడీఓ అయిన నెహ్రూ సారికి, అదే విధంగా సెక్రటరీ గారైన మురళీకృష్ణ గారికి, అదే విధంగా ఈ కార్యక్రమం మన పాలకవర్గ సభ్యులైన వార్డు మెంబర్లకి, సచివాలయ సిబ్బందికి, అదే విధంగా గ్రీన్ అంబాసిడర్లు కానీ మన అందరికీ పేరున ఇలా ఇది 5 years కంప్లీట్ అయింది. ఎలాంటి గొడవలు లేకుండా, చిన్న భేదం లేకుండా ఇలా కంప్లీట్ అయిన సందర్భం మీ అందరి సహకారంతోనే జరిగిందని నేను చెప్తున్నాను. అదే విధంగా పార్టీ మారి కొత్త ప్రభుత్వం వచ్చిన ఎస్టీ మహిళలను కూడా చక్కగా మమ్మల్ని కలుపుకొని సహకరించిన నరసింహారావు గారికి కానీ, గూడూరు వెంకటరావు గారికి కానీ, హర్ష గారికి కానీ, సాయి గారికి కానీ, అదే విధంగా పేరుపైన ప్రతి ఒక్క సభ్యులకి సర్పంచ్ గా
ఎన్నో ఈ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. 2021కి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈ పంచాయతీకి హాజరయ్యారు. ఈ రోజు 2026 ఈ రోజు చివరి రోజు. ఎన్నో వాళ్ళ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. మరెన్నో ఇప్పటి నుంచి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కూడా ఇలాంటి అవకాశం